నగల విషయం బయటపడడంతో ఇంట్లోంచి వెళ్ళిపోతున్న మనోజ్, రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సుశీలమ్మ, శోభ అయితే మీనా వైపు చూసి అడుగుతూ ఉంటుంది. ఏంటి, నీ భర్త చేయిస్తే కానీ నగలు వేసుకోను అని శపథం చేశావు కదా, నీ భర్త ఇంకా చేయించలేదా, గిల్ట్ నగలు వేసుకున్నావని అనేసరికి ఇక సుశీలమ్మ, ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటారు. అయ్యో వదిన గారు, అవి బంగారపు నగలే అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండగా ఇక ప్రభావతికైతే చెప్తూ ఉంటుంది శోభ, నాకు బంగారపువేవో గిల్టివేవో తెలియదు అనుకున్నారా, అవి ఖచ్చితంగా గిల్ట్ నగలే, నేను చూస్తే ఇట్టే పసిగట్టగలను, బంగారపువి వేసుకునేదాన్ని, గిల్టువి ఎలా ఉంటాయో నాకు తెలియదా అంటూ అనంగానే, ఏంటమ్మా మీనా, అవి గిల్ట్ నగలు అంటున్నారేంటి, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ. ఇంతలో ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది. ఏంటమ్మా నువ్వు, ఏంటో నా మనవరాలు వేసుకున్నవి గిల్టివి అని ఎందుకు అంటున్నావంటూ అనంగానే, ఏమో వాళ్ళు ఎలా పడ్డారో, మీరిచ్చినప్పుడు బంగారువి అవి ఉండొచ్చు, కానీ ఇప్పుడు గిల్టివి అయిపోయి ఉంటాయి, మీరే తెలుసుకోవాలి అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే మీనా వైపు చూస్తూ ఉంటుంది. ఇదేమో ఈ నగలు వేసుకోనని చెప్పి వేసుకుంది, ఇప్పుడు ఈవిడికేమో అడ్డంగా దొరికిపోయాను, ఇప్పుడు ఈవిడో పట్టాన్న వదిలిపెట్టదు, నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శోభ అయితే, ఏంటి మీనా, నగలు నువ్వు నీ భర్త కలిసి ఏమైనా అమ్మేసుకున్నారా, వాటి ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టారా ఏంటి, ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పకుండా అలా మౌనంగా చూస్తున్నావు, అయినా అంతేలే, మీకు మాత్రం ఎక్కడొస్తాయి, అమ్మేసుంటారు అంటూ అనంగానే అప్పుడే ఆ మాటకి సుశీలమ్మకైతే చాలా కోపం వస్తుంది. ఏంటమ్మా, ఏదో కూతురు లాంటి దానివని చూస్తూ ఊరుకుంటూ ఉంటే నా మనవడు మనవరాలై ఏదో నగలమ్ముకు తినేసినట్టు మాట్లాడుతున్నావు, అసలు వాళ్ళు అలా అమ్మే పనే చెయ్యరు, ఒకవేళ అంతగా అవసరమైన ఇంట్లో చెప్పే ఆ పని చేస్తారు తప్ప ఎప్పుడు దొంగతనంగా అమ్మే బుద్ధులు వాళ్ళకైతే లేవు, నువ్వు ధనవంతురాలివని నోటికొచ్చినట్టు నా మనవణ్ణి మనవరాల్ని నిందిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చెప్తూ ఉంటుంది సుశీలమ్మ. అది కాదమ్మా, నేను ఉన్నదే కదా చెప్పాను, దాంట్లో మీకు కోపం వస్తే నేనేం చేయగలను అంటూ ఇక శోభ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే, చూసారా అత్తయ్య, మీరు చేసిన తప్పుకి నేను మాటలు పడవలసి వస్తుంది అంటూ అనంగానే, ఏంటే నేను తప్పు చేశాను అంటున్నావు, నేనేం తప్పు చేశానని అంటూ అనంగానే, మీరేం తప్పు చేశారో మీకు తెలియదా అత్తయ్య, ఇప్పటికీ కూడా మీ తప్పు మీరు ఒప్పుకోకపోతే నేను ఏం చేస్తాను, ప్రతి విషయంలో కూడా నన్ను చిన్న చూపే చూస్తారు, ఆఖరికి ఈ నగల విషయంలో కూడా అంతే చేశారు, మీరింత దారుణంగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదత్తయ్య, అమ్మమ్మ గారు బాధపడతారని నిజాన్ని బయట పెట్టలేదు, కానీ లేకపోతే ఆ రోజు నిజాన్ని బయట పెట్టి అందరి ముందు మిమ్మల్ని ఒక ఆట ఆడుకునే వాళ్ళము, అసలు నిజాన్ని బయట పెట్టి అంతవరకు వదిలిపెట్టే వాళ్ళమే కాదు అంటూ మీనా అనంగానే ఆ మాటకి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక మనోజ్ అయితే, వామ్మో నగల విషయం బయటికి వచ్చింది, ఇప్పుడు ఆ నగలు గనుక నేను అమ్మేశాను తెలిస్తే ఇకేమైనా ఉందా, అమ్మో అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంతలో ఇక రోహిణి అయితే, ఏంటి మీనా ఇదంతా, బంగారపు నగలు ఏం చేసేశారు, అమ్మమ్మ అంతగా అడుగుతున్నా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా ఆ నగలు అమ్మేసే ఉంటారు కదా అంటూ రోహిణి అనంగానే, ఏంటి రోహిణి, మేము నగలమ్మడం నువ్వేమన్నా చూసావా, నీ నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు, నీకు ఏది తోస్తే అది ఊహించుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే ఇక నేనేం సమాధానం చెప్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా. నువ్వే సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మీనా, తప్పు చేసిన వాళ్ళే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏమీ తెలియనట్టు చూస్తూ ఉన్నారు.
నువ్వు మాత్రం మాటలు పడ్డం ఎందుకు మీనా అంటూ బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా బాలుని అడుగుతూ ఉంటారు, అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఏంటి, ఏం జరిగింది అంటూ అనగానే అప్పుడే ఇక ప్రభావత్ అయితే కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే జరిగింది మొత్తం నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. ఏంటమ్మా మహాతల్లి, నగలు నీ పెద్ద కొడుక్కిచ్చి అమ్మించానని చెప్పకుండా నా భార్య లోకుగా దొరికింది కదని అందరి ముందు మాటలు అనిపిస్తున్నావు. నీకు ఇదెక్కడ న్యాయంగా ఉంది? నిజాన్ని ఒప్పుకోకుండా అందరి ముందు నా భార్యని దోషిలా నిలబెట్టాలని చూస్తున్నావా? అసలు నువ్వేం కన్న తల్లివి, నువ్వేం అత్తగారివి అంటూ నిలదీస్తూ ఉంటాడు బాలు అయితే. ఇక ప్రభావత్ అయితే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విషయాన్ని రోహిణి అయితే అడుగుతుంది. ఇక రోహిణి దగ్గర కూడా అసలు నిజాన్ని చెప్పడంతో రోహిణి అయితే మనోజ్ విషయంలో షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, నా నగలు ఈ లక్షల మింగునోడే మింగేశాడు, ఆ నగలు తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే ఆ డబ్బులన్నా కట్టాలి అంటూ అనగానే అప్పుడే ఇక మనోజ్ అయితే ఇప్పుడు నా వల్ల అవ్వదురా, నేను ఇవ్వలేను అంటూ చెప్పేస్తాడు. మరి ఇవ్వకపోతే ఆ నగలు ఎందుకు తీసుకున్నట్టురా? అసలు నా భార్య నగలు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏంటి? తాకట్టు కూడా కాదు, ఏకంగా వాటిని అమ్మేశావు. అయినా వాటిని తీసుకోవలసిన అవసరం నీకేంటి? మీనా నగలు ఇవ్వవలసిన పని అమ్మకేంటి అంటూ నిలదీస్తూ ఉంటాడు. ఇక సత్యమైతే కోపంగా, అసలు నువ్వు మనిషివేనా? మీనా నగలు తీసి మనోజ్కి ఇవ్వడమేంటి అంటూ అనగానే అప్పుడు ఇక సుశీలమ్మ కూడా, అసలు నువ్వేం మనిషివే, కోడలి నగలు ఇవ్వడమేంటి, అసలు ఎందుకిలా చేశావు అంటూ నిలదీస్తూ ఉంటుంది సుశీలమ్మ. ప్రభావత్ అయితే ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది. అప్పుడే మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా తమ లగేజ్ తీసుకుని కిందకైతే వస్తారు. అది చూసిన మీనా బాలు ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి రోహిణి ఇలా లగేజ్ తీసుకొచ్చారు అంటూ అనగానే నగల విషయంలో డబ్బుల విషయంలో ఏదో రకంగా గొడవ జరుగుతూనే ఉంది. ప్రతి విషయంలో మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇంత అవమానం పడుతూ మేము ఇక్కడ ఉండలేము, మేము ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాము అంటూ మనోజ్ రోహిణి ఇద్దరు కూడా చెప్పడంతో అప్పుడే సుశీలమ్మ అయితే రోహిణి చంపైతే పగలగొడుతుంది. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయేది? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డబ్బులు వాడేసుకుని నగలు అమ్మేసుకుని ఇప్పుడు మాకు సంబంధం లేదు వెళ్ళిపోతాము అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? వాళ్ళు మాట్లాడకపోయినా నేను నిలదీస్తున్నాను. మీనాకి నగలు నేను చేయించాను, ఆ నగలు తీసుకువచ్చి ఇవ్వవలసిన బాధ్యత మీ మీదుంది. ఆ నగలు ఇడిపించి ఇచ్చి, లేకపోతే అవి ఒకవేళ ఆ షాపులో గనక లేకపోతే కొత్తవన్నా చేయించి ఇవ్వవలసిందే. అలాగే మీ ఆయన వాడేసిన 40 లక్షలు కట్టి ఆ నగలు డబ్బులు కూడా కట్టి అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. ఇంట్లో ఉంటారో ఎక్కడికైనా వెళ్ళిపోతారో తర్వాత మీ ఇష్టం. మీరు మాత్రం ఈ అప్పులేవి తీర్చకుండా బయటికి వెళ్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మీ మీద నేను కేసు వేయవలసి వస్తుంది. నా కొడుకుని ఇన్ని రోజులు ఎంతో బాధ పెట్టారు. మీనాని బాలుని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఇంట్లోకి ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు సరిపెట్టారు. కానీ చివరికి మీనా నగలు కూడా తెలియకుండా అమ్మేసుకునే అంత దౌర్భాగ్య స్థితికి మీరు దిగజారిపోయారు. మీరు చేసినవన్నీ చేసేసి ఇప్పుడు చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది? అసలు వెళ్ళడానికి వీల్లేదు. మీరు అప్పులన్నీ తీర్చే బయటికి కదలాలి. మీరు వాడేసిన 40 లక్షలు అలాగే మీనాకి కొత్త నగలు ఇవి ఇచ్చే వరకు మీరు వెళ్ళడం కానీ మీ అంతటా మీరు వేరే ఖర్చులు పెట్టుకోవడం కానీ కుదరని పని. మీకొచ్చిన జీతం ఇంట్లో ఇవ్వవలసిందే మొత్తం అంటూ ఇక ఊహించని షాక్ అయితే ఇస్తుంది సుశీలమ్మ. ఇక ప్రభావతి అయితే మధ్యలో ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.